నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ ఇందిరా పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆటో సంబంధించి ఆటో యూనియన్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి ఆటో వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చి హామీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఇంకెప్పుడు అమలు చేస్తారని చెప్పి అడగడానికి, అలాగే ఆటోలకు సంబంధించిన సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు. చాలా వరకు ఆటో యూనియన్స్ అన్ని ఈరోజు ధర్నాకి దిగిన పరిస్థితి. మాట్లాడడం మనతో పాటు కొంతమంది అన్న, మీ పేరే ఏంటి నుంచి? నా పేరు శంకర్ అన్న. మీరు ఎక్కడ? అల్వాల్ నుంచి వచ్చిన సేదన్న, మీరు ప్రధానంగా మీరు సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు అన్న. ఇది ఆటోలు అనేది చాలా రోజుల నుంచి మా మా వృత్తి అది. మేము చిన్నప్పటి నుంచి మా వృత్తి మేము చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు ఫస్ట్ మాకేం చేసిండు, ఫ్రీ బస్ అని చెప్పి కొంత లాజ్ చేసిండు. దాని తర్వాత 12,000 ఇస్తున్నాడు, అది ఉడక ఇయ్యలేదు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా స్కీమ్ ఏం పెట్టిండు, ఏది ఎలక్ట్రికల్ ఆటోలు తెచ్చి బస్ స్టాండ్లోకి వెళ్ళి పెట్టి వచ్చే జనాలకు డైరెక్ట్ ఆయన ద్వారానే ఇంట్లోకి చేర్చడం, ఆర్టీసీ ద్వారా చేరుస్తామని చెప్పిండు. అన్నీ ఆయన్నే చూసుకుంటే ఇంకా మేము ఎన్ని రోజుల నుంచి జీవన మా పిల్లలకు కానీ మా బతుకులు కానీ మేము ఆటో మీద నమ్ముకొని చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బస్ పెట్టి కొంత మమ్మల్ని తొక్కేసిండు. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇది కొత్తగా ఇది తెచ్చిండు. మొత్తానికి ఆటో తీసేయాలనే ప్లాన్లో ఆయన ఉన్నాడు. లక్షలాది జనాలు ఉన్నారు అన్న. ఇప్పుడు ఒకరిద్దరు సమస్యలు కాదు, లక్షలాది ఆటోలు ఉన్నాయి. ఆ మధ్యలో ఏం చేసిండు, మళ్ళీ స్కీమ్ పెట్టి ఆటోలు తెచ్చి కొందరికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. అదొకటి నాశనం లేపిండు. మళ్ళీ ఇది కొత్తగా లేపిండు అని దానికోసమని మేము ఇలా ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాం అన్నాను. మాకు న్యాయం కావాలి. నీ ద్వారా 12,000 అన్నారు, 12,000 పోయినాయి. ఆటోలు ఫ్రీ బస్సు తెచ్చి అదొక లాజ్ చేసినావు. కాబట్టి మేము దానికోసమే ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాము. ఒకవేళ మీకు ఆర్టీసీ ఇప్పుడు ఆర్టీసీ ఏవైతే ఈవీ వెహికల్స్ డైరెక్ట్ పెట్టారో అట్లా మిమ్మల్ని కొంతమందిని తీసుకొని మీకు ఉద్యోగం ఇస్తే అట్లా ఓకేనా మీకు? ఓకే అన్న. 12,000 10,000 ఇస్తాడన్న. మాకు ఇంటి కిరాయి ఏంది, మా పిల్లల చదువులేంది, మా పొట్ట ఏంది, మా అన్నీ ఉంటాయి కదా. 12,000కి ఏమని చేసుకుంటామన్న? 12,000కు ఎంతమంది కానీ చేస్తాడు. ఇప్పుడు వీడ దాదాపు 4-5 లక్షల మంది ఉన్నారు ఆటో మీద ఆధారపడి. మా ఆయనకు ఆధారపడి మా ఫ్యామిలీలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నారు కదా. మేము ఒక్కరమే 12,000 చేసుకుంటే ఇంకా మా పిల్లలు చదువు లేని, మా రూమ్కి రాలేని, సొంత ఇంట్లో ఎవడు ఆటో నడపడన్న. అంతా బయట నుంచి వచ్చి బయట ఫ్రీ బస్సులు అన్నాగానే బయట ఆటోలు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చినాం. ఇంకా ఈ 12,000తో నా చదువు లేనిది, రూమ్ కిరా ఒక్కొక్క ఇంటూ సింగిల్ రూమ్ తీసుకుంటేనా 6-7 ఉందన్న. మా దాంట్లో మా పొట్టేంది, బట్టేంది, మా పిల్లల చదువు లేనిది, మేము చిట్టీలు ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా బతకాలి? ఆ 12,000తోనే ఏమొస్తుంది అని చెప్పి ఆయన ఫస్ట్లో 12,000 ఇచ్చిండా, అది పోయింది. ఇప్పుడు ఫ్రీ ఆటోలు తెచ్చి మళ్ళీ పెట్టి 12,000 ఇస్తా అంటే ఎట్లా బతుకుతామన్నా? మీరన్నా ఒకసారి ఆలోచన చేసి ఆ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారని మాట్లాడుతున్నాను అన్న. అందరికీ, మీడియా మిత్రులందరికీ, మా యొక్క తెలంగాణ ఆటో డ్రైవర్ అందరికీ నా పేరున హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారం అన్న. ఈరోజు మా బాధ అనేది తెలియడానికి ఇందిరా పార్క్ దగ్గర వచ్చినాము. మాతో పాటు టీఆర్ఎస్ కవితక్క గారు కూడా మా బాధల్ని అర్థం చేసుకొని టీఆర్ఎస్ కవితక్క గారు కూడా కొన్ని క్షణంలో రానున్నారు. మా బాధ అనేది తెలియడం ఏంటంటే, ఫస్ట్ మా తెలంగాణలో కాకుండా ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క రాష్ట్రంలో మన భారతదేశంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం అన్న. ఈరోజు నేను చెప్పాల్సుకుంది ఒకటే, మాకు ఆటో డ్రైవర్ అంటే ప్రతి ఒక్కరికి చులకన చూపు ఫస్ట్ ఆల్ అందరికీ. ఇంకోటి ఏంటంటే, మేము ఆటో యూనియన్లో కాకుండా మేము ఏదైతే ర్యాపిడో, ఓలా, ఊబర్ సమస్యలో ఆధారపడి జీవిస్తున్నామో, అంటే మేము పల్లెటూరు నుండి వచ్చి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ సమస్యలో మేము ఏదైతే ఆటో నడుపుతున్నామో మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న. దయచేసి మా యొక్క రేవంత్ అన్న గారికి నా యొక్క విజ్ఞప్తి అన్న, మీరు ఈ మధ్యనే మీరు అంటే పార్టీ ఎక్కగానే కొత్తలోనే మాకు ఆర్టీసీ బస్సులు తెచ్చి ప్రతి ఒక్క ఆటో కార్మికులకు మీరు చాలా ఉపాధి లేకుండా వేసిండ్రు. మా యొక్క పిల్ల జల్ల తండ్రి అందరికి వదిలేసి మేము ఇంటికి వచ్చినట్టయితే హైదరాబాద్కి మా బతుకులు కూడా హైదరాబాద్ లోడ్ పడినే వేసిండ్రు అన్న. మాకు ఏదైతే ఓలా ఊబర్ సమస్య ఏదైతే నడుపుతున్నామో వాళ్ళు కూడా మాకు సరిగ్గా అమౌంట్ ఇవ్వడం లేదన్న, బేసిక్ అమౌంట్ కూడా ఇవ్వడం లేదన్న. మేము మా భార్య పిల్లలతో ఎక్కడికైనా సినిమాలు కింద ఎక్కడికి వెళ్ళినట్టయితే మాకు ఆటో వాళ్ళకు ఆటో స్టాండ్ కూడా లేదన్న. దయచేసి మాకు ఆటో స్టాండ్లు కూడా ఇప్పించాలని మేము కోరుతున్నాము. మాకు ఆటో డ్రైవర్కి ప్రతి ఒక్క యూనియన్కి మీరు ఇంత సంవత్సరానికి 12,000 ఇస్తా అని హామీ ఇచ్చారన్న, ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. దానికి కూడా మేము ఏమంటలేమన్నా. దయచేసి మీరు ఏదైతే ఆర్టీసీ ఆటోలు తెస్తారన్నారు అన్న, ఆ ఆటోలు మాత్రం ఆపేయండి తక్షణమే అన్న. చూడన్న, మేము కూడా ప్రతి ఒక్క పొద్దుగా లేచి సాయంత్రం వరకు రోడ్ల మేము మా బతుకులైన అన్న.
కనీసం అది కూడా లేకుండా వేసినట్టు ఇప్పుడు మీరు ఆ ఆర్టీసీ ఆటో తెచ్చినట్టయితే అన్న ఖచ్చితంగా మేము డిస్టిక్ వాళ్ళు మాత్రము ఏదైతే ఓలా ఊబర్ సమస్య నడిపిస్తున్నామో ఖచ్చితంగా మనము గుడికాడ మెట్టుకాడ అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు చేతికి అందుకొని అయ్యా ధర్మం చేయండి అయ్యా అనుకున్న సమస్య రావాల్సి వస్తుందన్న. ఈరోజు మనం అందరం కలిసి తెలంగాణ పై ఆటో డ్రైవర్లు కాకుండా ప్రతి ఒక్కరు ఓటేస్తేనే మీరు గెలిచారు. మా ఆటో డ్రైవర్లు జీవితాలు దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు తత్నం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా మేము కూడా ఇదే తెలియాలనుకున్నాం. మా సమస్య అనేది అన్నగారికి తెలియండి, మేము తప్పకుండా ఆయన కూడా మద్దతు ఇస్తాము, లేదని అంటలే. కానీ మనం దయచేసి ఏదైతే చెప్తున్నామో మేము ఈ ఫలానా ఈ సమస్య మీరు మాకు ఇంతకుముందు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఆర్టీసీ డ్రైవర్ అన్నారంట. సరే మీరు ఆటోలు తెస్తున్నారు, ఆర్టీసీ ఆటోలు తెస్తున్నారు, మీరు ఇంతమందికి జీవన ఉపాధి కల్పిస్తారా? నేను అడుగుతున్నా, నేను ఒకటే అడుగుతున్నానా, ఇంతమందికి మీరు ఆటో డ్రైవర్లు ఉన్నాం తెలంగాణ ప్రజలలో, ఆర్టీసీ ఫ్రీ ఆటోలు అంటున్నారు కదా, ఇంటికాడ నుండి పికప్ సురక్షితంగా మీరు సరే ఆలోచించన్న గొప్ప నిన్న అది కాదన్న ఆలోచించే విధానం అన్న. మీకు ఒకటి చెప్తున్నా, సరే మీకు మా తెలంగాణ ప్రజల మీద అంత అభిమానం ఉంటే ఒకటే చెప్తున్నా, ఫ్రీ బస్సు తీసేయండి. దానికి సమాధానం అని చెప్తా. ప్రతి ఒక్క అంటే బేసిక్ అమౌంట్గా అని చెప్తా అన్న, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి బేసిక్ అమౌంట్గా. ఈ సికింద్రాబాద్ నుండి మనము గండిమైసమ్మ కానీ మన షామీర్పేట కానీ ఔటర్ రింగ్ రోడ్ సగటున ఒక మహిళ పోయి రావడానికి మనకు ఒక 100 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న. అంటే నెలకు 3,000 గవర్నమెంట్ కేటాయిస్తుంది. అట్లా కాకుండా మీరు ప్రతి ఒక్క ఆడపిల్ల అకౌంట్లో మీరు 1,500 చొప్పునేయండి. ఎందుకంటే చాలామంది అంటే జాబ్ చేసే వాళ్ళు మాత్రమే ప్రయత్నిస్తారా అన్న, జర్నీ చేస్తారా? కాదు కదన్నా, చాలామంది ఆడవాళ్ళు వికలాంగులు ఉన్నారు, వాళ్ళు ఉన్న పింఛన్ ఇస్తున్నారు. కానీ అది కాదు కదన్న సమస్య. ప్రతి ఒక్క ఆడపిల్ల అకౌంట్లో మీరు అమౌంట్ వేయండి. వాళ్ళు బస్కి మీరు ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇన్కమ్ ఉంటుందన్న. మన తెలంగాణ రాష్ట్రం కూడా ఇన్కమ్ ఉంటుంది. మీరు మద్యం పైన సేవించినట్టు దాని చేసినట్టు ఆటోలు మీరు చెలాయిస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది ఖచ్చితంగా మేము మీడియాగా మీరు సాగిస్తామంటే ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. రాష్ట్రాలు మొన్న మన ఇక్కడ మహారాష్ట్రలో ఢిల్లీలో ఎరిగినట్టు పెద్ద ఎత్తున మన విద్యార్థులు కానీ మనకన్నా సపోర్ట్ చేసినట్టయితే అది మాత్రం గలీజ్ ఉంటాయన్న. మన తెలంగాణకు ఒకే ఒక రేవంత్ అన్న సీఎం గారు ఉన్నారు, వాళ్ళకి చెడు పేరు రావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేసుకుంటున్నాను.